నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముంది చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లోక్సభలో నీట్ హీట్. నీట్ ఎగ్జామ్ అక్రమాలపై చర్చకు ప్రతిపక్షాల పట్టు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలోనే చర్చిద్దామన్న పాలకవర్గం. వెల్లులోకి దూసుకెళ్లి ప్రతిపక్ష సభ్యుల నినాదాలు. గందరగోళం మధ్య సభ సోమవారానికి వాయిదా పడింది. ఈ విధంగా ఉందన్నమాట. సభ మర్యాదను పాటించరా, ఫస్ట్ నీట్పై చర్చించాలి. నీట్ పేపర్ లీక్పై 22 నోటీసులు. పార్లమెంటుకు నీట్స్గా చర్చకు పట్టుపట్టిన ప్రతిపక్షాలు అంగీకరించని మోడీ సర్కారు. ఉభయ సభల్లో వాయిదాల పర్వం. సభలో మాట్లాడుతుండగా రాహుల్ మైక్ కట్టే నిగ్గు తేల్చాల్సిందే అని వీళ్ళు అంటున్నారు. అసలు రోజు రోజుకు ఒక్కో తీరు మారుతుంది ఇది. నీట్పై దద్దరిల్లిన పార్లమెంటు. సమగ్ర చర్చకు విపక్షాల డిమాండ్. నిరాకరించిన అధికార పక్షం. రాజ్యసభలో కళ్ళు తిరిగి పడిపోయిన కాంగ్రెస్ మహిళా ఎంపీ పూలోదేవి సీతం. ఈ విధంగా ఉన్నాయి. మానవత్వానికే మచ్చ అంట. నీటి నుంచి మినహాయింపు ఇవ్వండి అని తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేశారు. నీటిపై అట్టుడికిన పార్లమెంటు. పరీక్షల్లో అక్రమాలపై చర్చకు విపక్షాల డిమాండ్ ఇట్లుంది. నీటిపై తీర్మానం చేశారు. నీటి స్కామ్పై చర్చ జరపాల్సిందే. నీటిపై చర్చకు విపక్షాల పట్టు. దద్దరిల్లిన ఉభయ సభలు. రాజ్యసభలోనూ వాయిదాల పర్వం. వెనక్కి తగ్గని ప్రతిపక్షాలు. చర్చ జరగాల్సిందే. చర్చకు సిద్ధమే అని ధర్మేంద్ర ప్రధాన్ హెచ్ఆర్డీ మినిస్టర్ అంటున్నారు. ప్రభుత్వానికి సరైన నిర్ణయం అని దేవేగౌడ అంటున్నారు. నీటిపై పార్లమెంటులో చర్చకు సిద్ధంగా ఉందని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం తెలిపారు. అయితే అది సంప్రదాయం ఇట్లా అన్నమాట. ఎక్కడికెళ్ళి వీళ్ళను వెనకేసుకొచ్చుకుంటారన్నమాట. వాళ్ళు 4న దేశవ్యాప్త బంద్. నీటి యూజీసీ నెట్ పేపర్ లీక్కు నిరసనగా ఎస్ఎఫ్ఐ పిలుపు. రోజుకు ఇట్లా అయిపోతుంది. జూలై 4న దేశవ్యాప్త బంద్. నీటి యూజీసీ నెట్ పేపర్ లీకులకు నిరసనగా ఎస్ఎఫ్ఐ పిలుపు. ప్రధాన డిమాండ్లు: ఎన్టీఏ వ్యవస్థను రద్దు చేయాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా వేయాలి. ఇటీవల నీట్ యూజీసీ నెట్ పరీక్షలు రాసిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి. లక్షలు పెట్టి కోచింగ్లు తీసుకుంటున్నారు. లేదు అంటే ఇంటికాడ కూర్చుండి చదివినా అట్లనే అవుతుంది. ఈ నీట్ అయినా ఈ యూజీసీ నెట్ అయినా మామూలు విషయం కాదు. సిఎస్ఐఆర్ అన్నీ ఉన్నాయి. ఇటీవల పిహెచ్డి అడ్మిషన్ల కోసం ఇటీవల ఆమోదించిన తప్పనిసరి నెట్ స్కోర్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలి. ఇప్పటికే ఉన్న అడ్మిషన్ విధానాలను కేంద్రీకృత ప్రవేశ పరీక్షలతో భర్తీ చేసే ప్రయత్నాల నుంచి ఉపసంహరించుకోవాలి. టీఐఎస్ఎస్ టిస్ ముంబై, ఐఐటి ముంబై నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వరకు విద్యార్థి సంఘ నేతలపై వేట. యూనివర్సిటీలో స్వేచ్ఛ వ్యక్తీకరణ, ప్రజాస్వామ్యాన్ని అణచివేయడాన్ని ఆపాలి. పాఠశాలల మూసివేతను ఆపాలి. సగం స్కూళ్ళు క్లోజ్ చేసారు రేషనలైజేషన్ కింద. నీటి వ్యవహారంపై దద్దరిల్లిన పార్లమెంటు. పేపర్ లీకేజ్పై చర్చ జరపాల్సిందేనని డిమాండ్. నీటి రద్దుకు తమిళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం. 5 ఏళ్లు 65 పేపర్లు లీక్ అయినాయి. 2019 నుంచి 24 మంది. దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లో ప్రశ్నపత్రాల లీకేజీ. మొదటి 2 స్థానంలో యూపీ, బీహార్. ఏపీలో పేపర్ లీక్ కాలేదంట. పకడ్బందీగా నిర్వహణతో ఈ పేపర్ కూడా లీక్ కాలేదు. ఇకపోతే 10th అడ్వాన్స్డ్లో 73.03% పాస్ అయ్యారు. మొదటి స్థానంలో నిర్మల్, ఆఖరి స్థానంలో వికారాబాద్. నిన్న రిజల్ట్లు వచ్చినాయి. బీఎస్సీ తెలంగాణలో మీరు చూసుకోవచ్చు. రీకౌంటింగ్కు జూలై 8 వరకు ఛాన్స్. మూల్యాంకన పత్రాలు, మార్కులపై అభ్యంతరాలు ఉన్న విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకోవచ్చు. జూలై 8 తేదీ వరకు ప్రతి సబ్జెక్టుకు 500 చెల్లించి రీకౌంటింగ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. రీవెరిఫికేషన్ కోరే విద్యార్థులు హాల్ టికెట్ జిరాక్స్, కంప్యూటరైజ్ ప్రింటెడ్ మెమో కాపీతో సంబంధిత పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలి. రీవెరిఫికేషన్ కోసం ఒక్కో సబ్జెక్టుకు 1000 చెల్లించాల్సి ఉంటుంది. ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త. డిఎస్సి షెడ్యూల్ వచ్చేసింది. మనకు తెలంగాణ నుంచి షెడ్యూల్ ఈ విధంగా ఉంది. 18 నుంచి స్టార్ట్ అవుతుంది. 22 మ్యాథ్స్, 23 ఎస్జిటి, 24 బయాలజీ. ఆగస్టు 1 నుంచి ఎస్జిటిలు మళ్ళీ ఉన్నాయి. ఈ విధంగా ఉన్నాయి. ఆన్లైన్లో నిర్వహణ. షెడ్యూల్ రిలీజ్ చేసిన విద్యాశాఖ. మొత్తం పోస్టులు ఈ విధంగా ఉన్నాయి. డిఎస్సి పోస్టులు, అప్లికేషన్ల వివరాలు. స్కూల్ అసిస్టెంట్లకు 2849 పోస్టులు ఉంటే 1,61,000 వచ్చినాయి. ఎస్జిటికి 7,300 ఉంటే 88,000 వచ్చినాయి. లాంగ్వేజ్ పండిట్లు 727 ఉంటే
18,000 వచ్చినాయి. పీఈటీలు 182 ఉంటే 11,000 వచ్చినాయి. మొత్తం 11,062 పోస్టులు అయితే 2,79,956 అప్లికేషన్లు వచ్చినాయి. ఇక మెగా డిఎస్సి ఆన్లైన్లో రాత పరీక్ష వివరాలు ఇగో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ఉంది. జూలై 18 నుంచి డిఎస్సి రాత పరీక్షలు, ఆగస్టు 5 వరకు నిర్వహణ. ఆన్లైన్లో రోజు 2 షెడ్యూళ్లలో ఉంటుంది. జూలై 4 నుంచి వెబ్సైట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం. ఈ సర్టిఫికెట్లు తప్పనిసరి. ఇది తెలంగాణ నుంచి. తొలి దశ కౌన్సిలింగ్ జూలై 4 నుంచి జూలై 12 వరకు ఉంటుంది. జూలై సెకండ్ ఫేజ్ జూలై 26 నుంచి, థర్డ్ ఫేజ్ ఆగస్టు 8న ఉంటుంది. మరి కౌన్సిలింగ్కి ఏమేమి తెచ్చుకోవాలి అంటే 10th మార్క్స్ మేము, ఇంటర్ మేము, టీసీ, స్టడీ సర్టిఫికేట్స్ అంటే అన్ని బోనాఫైడ్లు ఇంటర్ వరకు, లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్, తెలంగాణ వెబ్సైట్ 2024, తెలంగాణ వెబ్సైట్ 2024 ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తెచ్చుకోవాలి. అతిథి అధ్యాపకుల దరఖాస్తుల స్వీకరణ, గెస్ట్ ఫ్యాకల్టీకి దేవరకొండ. దీంట్లో ఏమేమి ఉన్నాయంటే 55% మార్క్స్ తోటి డిగ్రీ పాస్ కావాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 50% ఉంటే సరిపోతుంది. నెట్ సెట్ పిహెచ్డి ఉంటే సరిపోతుంది. తెలుగు, జియాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ ఒక్కో పోస్టులు ఉన్నాయి. వచ్చే నెల 3వ తారీఖు లోపు సాయంత్రం 4:30 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ తేదీలు, సమయం, ఇంటర్వ్యూ స్థలం, ఇతర వివరాలకు అభ్యర్థులకు చరవాణి ద్వారా తెలుపుతారని చెప్తారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ 435 పోస్టులు. ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ తోటి భర్తీ చేయబోయే పోస్టులు ఈ విధంగా ఉన్నాయి. రిజర్వేషన్ బేస్ చేసుకొని మొత్తం పోస్టులు ఇట్లున్నాయి. ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి ముందు దరఖాస్తుదారుడు సాఫ్ట్ కాపీని దగ్గర ఉంచుకోవాలి. ఆధార్ కార్డు, 10th సర్టిఫికేట్, పుట్టిన తేదీ, ఇవన్నీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వస్తాయి. ఇక విడతల వారీగా మిగిలిన పోస్టులకు నోటిఫికేషన్లు కూడా ఇస్తారంట. దీంట్లో వివిధ పోస్టులు ఉంటాయి. ఆ ఐటీఐలు ఇక నుంచి ఏటీసీలు కొన్నే కాదు, 25 ఐటీఐలు కాదు, అన్ని ఐటీఐలను అప్గ్రేడ్ చేయాలి. అట్లయితేనే బాగుంటుంది. మొత్తానికి 5 కూడా హైదరాబాద్లోనే ఉన్నాయి. ఇవే కాదు, అన్ని ఐటీఐలను ఎక్విప్ చేస్తే అందులో ట్రైనింగ్ పొందుకొని మంచి క్వాలిఫికేషన్ తోటి బయటకు వెళ్ళిపోతే మంచి జాబ్స్ వస్తాయి. గవర్నమెంట్ దాన్ని పరిగణలోకి తీసుకుంటే మంచిది. మంచి అవకాశం కావాలి, సద్వినియోగం. ఎస్సీ వసతి గృహాల్లో సకల వసతులు, సీట్ల భర్తీకి అధికారుల చర్యలు. ఇది ఎస్సీ వాళ్ళకనే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీలకు అందరికీ అప్లికేషన్లు ఉంటాయి. మంచి ఫుడ్, హాస్టల్ ఫెసిలిటీ అన్నీ ఉంటాయి. ప్రత్యేక తరగతులు, స్పెషల్ క్లాసులు కూడా ఉంటాయి. అన్ని తరగతుల్లో ఉత్తమ ఫలితాల సాధనకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఈవినింగ్ ట్యూషన్ కూడా పెడతారు వీళ్ళు. ముఖ్యంగా 10th విద్యార్థులకు హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ ఉదయం సాయంత్రం 97 మంది సబ్జెక్టు నిపుణులతో శిక్షణ ఇస్తారు. 100 రోజుల పాటు స్పెషల్ డైట్, ఆల్ ఇన్ 1 పుస్తకాలు సరఫరా చేస్తారు. వీటితో పాటు శారీరక వ్యాయామం, క్రీడలకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. అన్నీ ఉచితంగా అందిస్తున్నామని చెప్తారు. స్వయం ఉపాధితో చక్కని భవిత. మెదక్ నుంచి, ఈ మెదక్ అనే కాదు అన్ని జిల్లాలలో ఉంటాయి ఇవి. ఒకసారి చూడండి. మొత్తానికి ఏమేమి దాంట్లో కోచింగ్ ఇస్తారు అని అంటే ఫ్యాషన్ డిజైనింగ్, జెరోసీ, బ్యూటీషియన్ కోర్సు, కంప్యూటర్, మొబైల్ సర్వీసింగ్, సీసీటీవీ మరమ్మత్తు, హౌస్ వైరింగ్ వంటి కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. ఒక్కో కోర్సులో 30 మందికి అవకాశం కల్పిస్తున్నారు. ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్ కోర్సుకు 7th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మిగిలిన కోర్సులకు 10th పాస్ అయి ఉండాలి. ఈ 1 నుంచి కొత్త బ్యాచ్ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం 7 కోర్సుల్లో తర్ఫీదునిస్తున్నారు. థియరీ తరగతులతో పాటు యంత్రాలు, పరికరాలతో శిక్షణ చేయిస్తున్నారు. కంప్యూటర్ కోర్సుకు 1000 రూపాయలు, మిగిలిన కోర్సులకు ఫీజు 1500, పరీక్ష ఫీజు 250 చెల్లించాల్సి ఉంటుంది. కోర్సు 3 నెలల పాటు కొనసాగుతుంది. 9వ బ్యాచ్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. వచ్చే నెల 1 నుంచి కొత్త బ్యాచ్ ప్రారంభం కానుంది. 10లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. నిరుద్యోగ యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం వరంగా మారుతుంది. కేంద్రం ఏర్పాటై 2 ఏళ్లు పూర్తయింది. 7 కోర్సుల్లో శిక్షణ పొందిన వారు ఉపాధి పొందుతున్నారు. కొత్త బ్యాచ్లో చేరేవారు వచ్చే నెల 10లోగా దరఖాస్తు ఫారంతో పాటు ఆధార్ కార్డు, క్యాస్ట్, 10th మేము 2 పాస్పోర్ట్ సైజులతో అందించాలని చెప్తున్నారు. 1 నుంచి IIIT దరఖాస్తుల పరిశీలన. జూలై 11న ఎంపికైన విద్యార్థుల తుది జాబితా విడుదల చేస్తారు. RGKT అడ్మిషన్స్ కన్వీనర్ ఆచార్య అమరేంద్ర కుమార్, ఏపీ నుంచి. ప్రత్యేక కేటగిరీ వారికి ఇలా ఉంటుంది. అబ్బాయిలు, అమ్మాయిలు మొత్తం
విద్యార్థుల తుది జాబితా జూలై 11న విడుదల చేస్తారు. అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం శంషాబాద్ నుంచి. దీనికి అన్నీ ఇందాక చెప్పినట్టు సేమ్ క్వాలిఫికేషన్. తెలుగు, ఇంగ్లీష్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ ఒక్కొక్కటి ఉంటే కామర్స్ 2, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్ 1, మ్యాథ్స్ 1, బాటనీ, జియాలజీ ఒక్కొక్కటి ఖాళీలు ఉన్నాయి. దీనికి లాస్ట్ డేట్ జూలై 2వ తేదీ వరకు కాలేజీలో దరఖాస్తు చేసుకోవాలి. ఇది ఎక్కడి నుంచి? శంషాబాద్, తెలంగాణ. పరీక్షల విధానంలో సంస్కరణలు, సలహాల కోసం వెబ్సైటు ప్రారంభం. నీట్ యూజీసీ నెట్ పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకేజీలపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పరీక్షల నిర్వహణ విభాగం ఎన్టీఏలో సంస్కరణల కోసం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం విద్యార్థులు, తల్లిదండ్రుల సూచనలు కోరింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇన్నోవేట్ ఇండియా మైగవ్ ఎగ్జామినేషన్ రిఫార్మ్ ఎన్టీఏ వెబ్సైట్ ద్వారా తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేయవచ్చని తెలిపింది. జూలై 7, 2024 వరకు ఇది అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఒకసారి మీకేమన్నా ఉంటే, మన సజెషన్స్ ఉంటే చెప్పొచ్చు. ఉన్నత విద్యా వేదిక మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ప్రవేశాలకు వెళ్ళాయి. ఆల్మోస్ట్ MBA, బీటెక్, MCA కోర్సులు కూడా దీంట్లోనే ఇస్తున్నారు. CP గెట్, ఎప్సెట్, ఐసెట్ ద్వారా దరఖాస్తులు. మరి విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సులు ఈ విధంగా ఉన్నాయి. బయోటెక్నాలజీ ఆల్మోస్ట్ అన్ని 40 ఉన్నాయి. MA సైకాలజీ 50 ఉన్నాయి. వర్సిటీలో మెరుగైన విద్య ఉంది. చేనేత కళాకారులకు అవార్డులు జూలై 10 వరకు దరఖాస్తుల ఆహ్వానం. అర్హతలు: చేనేత కళాకారులు 2023 డిసెంబర్ 31 నాటికి 30 ఏళ్ల వయసు ఉండాలి. చేనేత రంగంలో 10 ఏళ్ల అనుభవం ఉండాలి. చేనేత డిజైనర్లు 25 ఏళ్ల వయసు నుండి ఉండాలి. చేనేత రంగంలో కనీసం 5 ఏళ్ల అనుభవం ఉండాలి. అర్హతలున్న తమ నైపుణ్యాన్ని చాటే నమూనాలను చేనేత జౌళి శాఖ ఏడీకి జూలై 10 తేదీలోగా అందజేయాలి. పూర్తి వివరాలకు చేనేత జౌళి శాఖ యాదాద్రి జిల్లా ఏడీ మొబైల్ నంబరు నల్గొండ ఏడీ ఈ నంబర్లలో మీరు సంప్రదించవచ్చు. 5 విభాగాల్లో ఆర్డర్లు ఉంటాయి. పోచపల్లి ఇకత్త, గద్వాల చీరలు, నారాయణపేట చీరలు, డర్రీలు సాధారణ రకాలు. ఇవి ఈ రోజుకి సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.